ఏపీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కామేశ్వర ప్రసాద్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేదం హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండుగ నెల్లూరులోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు వెంకటరామరాజు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి జి వాసుదేవరావు నిర్వహణలో వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా వినుకొండకు చెందిన గాలి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన వేదం హరిప్రసాద్, రాష్ట్ర కోశాధికారిగా కడపకు చెందిన సోమేపల్లి ఉమామహేశ్వరరావు, అలాగే మహిళా విభాగానికి యువజన విభాగం, అర్చక పురోహిత విభాగాల అధ్యక్ష కార్యదర్శులను, 6 కన్వీనర్లను మరియు 100 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ప్రముఖ జిల్లా జడ్జి పివి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 20 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదం హరిప్రసాద్ అన్న నేను బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినాను. కౌశిక గోత్రోద్భవుడైన వేదం హరిప్రసాద్ అన్న నేను సమాఖ్య నియమ నిబంధనలు లోబడి నిస్వార్థముగా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో బ్రాహ్మణ జాతి అభివృద్ధికి కృషి చేస్తానని, సమైక్యత బలోపేతానికి నిరంతరం శక్తివంచన లేకుండా నా వంతు తోడ్పడతానని మరియు సంఘ ప్రతిష్టకు భంగం కలిగే ఏ పనిని చేయనని, నాకు ఇచ్చినటువంటి ఈ పదవికి వన్నె చేకూరుస్తానని తెలియజేస్తూ పెద్దల ఎదుట గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.